అధునాతన వ్యవసాయంలో సూక్ష్మ సేద్య విధానం విప్లవాత్మక మార్పులు తెస్తే దానికి మల్చింగ్ విధానం కొత్త సొబగులు అద్దుతోంది. ఇప్పుడు చాలా పంటల్లో డ్రిప్తో పాటు మల్చ్ పేపర్ కనబడుతోంది. మల్చింగ్ వల్ల పెట్టిన నీటి తడి త్వరగా ఆవిరి కాకుండా, కలుపు పుట్టకుండా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో వరి ఊక, ఎండుగడ్డి, వేరుశెనగ పొట్టు, చెరకు చెత్త వంటి వాటిని మల్చ్గా ఉపయోగించేవారు. ఇవి కొన్నాళ్లకు చేలో కలిసిపోయి సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించేవి. కానీ ఇప్పుడిప్పుడు ప్లాస్టిక్ మల్చులు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. ఇవి కొంత ఖరీదే అయినా మల్చ్ పేపర్ను వాడడం అత్యంత సులభం కావడంతో దీని వినియోగం పెరుగుతోంది. కూరగాయల సాగులో మల్చింగ్ పేపర్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్. కూరగాయలు సాగు చేసినప్పుడు కూరగాయలతో పాటుగా మనకి కలుపు అనేది తీవ్ర సమస్యగా వాటిల్లింది. వీటిని నివారించడానికి రైతు సోదరులందరూ విపరీతంగా ఈ హెర్బిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల కూరగాయల్లో ఆ రెసిడ్యువల్ ఎఫెక్ట్ వల్ల అనారోగ్య పరిస్థితులు, ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే కారణాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన రైతు సోదరులందరూ ఈ కూరగాయలను పండించేటప్పుడు రైజ్డ్ బెడ్ విధానం ద్వారా గ్రో చేసినట్లయితే రైజ్డ్ బెడ్స్ పైన పాలిథిన్ మల్చ్ మనం వేసుకొని ఒక 100 నుండి 150 గేజ్ ఉన్నటువంటి పాలిథిన్ కవర్ వేయడం వల్ల కలుపుని అధిక మోతాదులో నివారించవచ్చు. అదేవిధంగా కలుపు ఏదైతే నివారించడానికి వాడే కెమికల్స్ ఖర్చు రైతు సోదరులందరూ తగ్గించుకోగలరు. వివిధ రకాలైనటువంటి కలర్డ్ మల్చెస్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మల్చ్ అనేది కలుపుని నివారించుతుంది. అదేవిధంగా ఎండకి సాయిల్ స్టెరిలైజ్ చేసి లోపల ఉన్నటువంటి హానికరమైనటువంటి పురుగుల యొక్క గుడ్డులు ఇవి చనిపోయేటట్టు చేస్తూ ఉంది. అదేవిధంగా మాయిశ్చర్, వాటర్ రిటెన్షన్ కెపాసిటీని పెంచుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి సిల్వర్ కలర్ మల్చ్ వేసుకున్నట్లయితే ఈ సిల్వర్ కలర్ మల్చ్కి కొన్ని పురుగులు రిపల్లెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ పురుగుల బెడద నుండి కూడా మనము కాపాడుకోవచ్చు ప్రధానమైన పంటని. మల్చ్ని ఉపయోగించాలంటే మనము సాళ్ళులో సాగు చేసేదానికంటే ఈ రైజ్డ్ బెడ్ విధానం ద్వారా సాగు చేసినట్లయితే ఈ మల్చ్ యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ రైజ్డ్ బెడ్స్ వచ్చేసరికి 10 నుండి 15 సెంటీమీటర్ల ఎత్తు, 1.2 మీటర్ల వెడల్పు, మనకు లభ్యమైనంత పొడుగు ఇలా ఉండడం వల్ల మనకి మల్చ్ సీట్స్ కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఈ డైమెన్షన్స్లోనే మనకు దొరుకుతూ ఉంటుంది. మనం ఈజీగా ఇది మల్చ్ సీట్ అనేది రైజ్డ్ బెడ్ మీదను పరుచుకొని పాలిథిన్ కవర్ యొక్క 2 చివరలు మట్టిలో లోపలికి కప్పిపెట్టి, ఇప్పుడు టొమాటో వేసుకున్నట్లయితే టొమాటోకి ప్లాంట్ టు ప్లాంట్ స్పేసింగ్ 40 సెంటీమీటర్లు ఇంటూ 40 సెంటీమీటర్లు ఆ విధంగా మల్చ్ని మనం కట్ చేసుకున్నట్లయితే 40 సెంటీమీటర్లు ఆ విధంగా వివిధ రకాల కూరగాయలు, ఆ కూరగాయల స్పేసింగ్ని బట్టి మనము మల్చింగ్ పైనటువంటి రంధ్రాలను తయారు చేసుకొని కూరగాయలను సాగు చేసి కలుపుని సాధ్యమైనంత మేర నివారణ చేసుకోవచ్చు. ఇది రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం.